జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు గొల్లబుద్దారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోకి భారీగా వర్షపు నీరు చేరటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ముందు ఉన్న కల్వర్టులో గ్రామ పంచాయతీ సిబ్బంది చెట్లు తొలగించకపోవడంతో స్కూల్ ముందున్న కుంటల నుంచి వర్షపు నీరు భారీగా వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లోకి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో వర్షపు నీరు చేరింది. హాస్పిటల్ చుట్టూ మొత్తం నీరు చేరటంతో ప్రజలు హాస్పిటల్ లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. హాస్పిటల్ లోపల కూడా వర్షపు నీరు చేరింది. మెటర్నిటీ వార్డులోకి నీరు చేరటంతో గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు కూడా విధులు నిర్వహించడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ను పట్టించుకోవాలని, ఆసుపత్రిలో నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బండి కింద పడుతుంది. అదే కదా ఇది సెక్యూరిటీ.